మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సొసైటీలో ఎలాంటి చేంజ్ రావాలనుకుంటున్నారు? అంటే విమెన్స్ డే, మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా మనకు ఒక అర్హత ఉండాలి. సో అర్హత ఏ విధంగా సాధించాలి మనం? ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఉమెన్ అనేది ఇప్పుడు మనం ఉమెన్కి సపోర్ట్ కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనకే కావాలి అని అనుకుంటున్నాము. బట్ నేను రెండాటికి సపోర్ట్ అలా చేయను. ఏంటంటే మనకి రెస్పెక్ట్ అనేది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ సపోర్ట్ కాదు, రెస్పెక్ట్ అనేది. ఎక్కడైనా కాలేజ్లో కానీ బయట కానీ ఏదైనా మన ఇంట్లో మనకి చాలా నేర్పిస్తారు, రిస్ట్రిక్షన్స్ పెడతారు, ఇవన్నీ మన మంచి కోసమే. అలాగే మేలుకు కూడా చేయాలి అని మాట్లాడుతున్నారు. సో మేలు కూడా రిస్ట్రిక్ట్ చేయాలి. బట్ అందరినీ సపోర్ట్ చేస్తూనే మనం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా కేసెస్ చూస్తున్నాం, నిర్భయ కానీ దిశ కానీ ఏదైనా సరే అందులో మన మిస్టేక్ కూడా ఉంటుంది. సో నేను క్యాజువల్గా ఉమెన్కి సపోర్ట్ చేయాలని నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మన పేరెంట్స్ మనకి చాలా నేర్పిస్తారు, మనకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా. సో మనం వచ్చే జనరేషన్కి కూడా చెప్పేలా ఉండాలి ఏదైనా సరే. సో బయటకు వెళ్ళినా కానీ మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా సరే మారాలి. సో సొసైటీలో చేంజెస్ అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బాగానే ఉంటారని నా ఒపీనియన్. సో అది నేను నా పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నా వచ్చే జనరేషన్ కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. విమెన్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే మ్యామ్, మై నేమ్ ఇస్ గానప్రియ. సో ఉమెన్స్ డే మీద నా ఒపీనియన్ ఏంటంటే లైక్ ఒక March 8th మాత్రమే ఉమెన్స్ డే అనేది ఉండిపోకుండా ఎవ్రీడే అలానే ట్రీట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మాత్రమే ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ రోజు మాత్రమే ఆ ఇంట్లో ఉన్న ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి ఏ వర్క్ చెప్పకుండా మెన్స్ ఆ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజుకి మాత్రమే కాకుండా ఎవ్రీడే వాళ్ళు అలానే షేర్ చేసుకుంటే వర్క్స్, అండ్ అది నిజంగానే ఉమెన్స్ డే అవుతుంది. అండ్ ఒక వర్కింగ్ ఉమెన్ అయితే తను బయటికి వెళ్ళి చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే అది వాళ్ళకి చాలా కష్టం. అలాంటి టైంలో వాళ్ళు వర్క్స్ అనేవి షేర్ చేసుకుంటే అది వాళ్ళకి చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అండ్ నిజమైన ఉమెన్స్ డే ఏంటంటే ఒక గర్ల్ ఎప్పుడైనా సరే తను నైట్ టైం అయినా ఏ టైం అయినా సరే తను స్వేచ్ఛగా నడవడం, అంటే ఆ రోడ్డు మీద అంత డార్క్ ప్లేస్ అయినప్పటికీ తను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అది నిజమైన ఉమెన్స్ డే అవుతుంది. బట్ ఈరోజు ఏమన్నా ఉమెన్కి ఏదైనా అత్యాచారం జరిగిందని మనము హెడ్లైన్స్లో చూసేటప్పుడు ఎవ్రీ వన్ ఆర్ బ్లేమింగ్ జస్ట్ డ్రెస్సింగ్ని బ్లేమ్ చేస్తారు. ఆర్ ఎల్స్ అమ్మాయి ఏదో మాట్లాడి ఉంటుంది అందుకే అలా చెప్పేశారు అని అనుకుంటుంటారు. కానీ ఎందుకు మెన్కి మీరు చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ చేయరు? అంటే డ్రెస్సింగ్ వల్ల కాదు, నువ్వు ఎవరినైనా సరే ఒక రెస్పెక్ట్తో చూడాలి, నువ్వు నీ మదర్ని ఎలా అనుకుంటున్నావు అలానే ఎవరైతే గర్ల్ నువ్వు చూస్తున్నావు అలా అనుకుంటున్నారని అనేటప్పుడు ఈ యొక్క అత్యాచారాలు డ్రెస్సింగ్ వల్ల అయినా ఏమైనా వాళ్ళు చూసేటప్పుడు కూడా తిను కూడా నా సిస్టర్ లాంటిది అని చెప్పి అనుకుని ఆ డ్రెస్సింగ్ని బ్లేమ్ చేయడము, లేకపోతే వాళ్ళు ఇలా చాటింగ్ చేసుకుంటున్నారు ఆర్ ఎల్స్ అలా ఒక నవ్వడానికి కూడా దేర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఫర్ గర్ల్. ఒకవేళ ఎవరితో అయినా వెళ్ళి బయట నుంచి నవ్వేటప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి అందరితో ఇలానే మాట్లాడుతుంది, అందరితో ఇలానే నవ్వుతుంది అని బ్లేమ్ చేస్తారు. నవ్వడం అనేది అది అందరి హక్కు. అది ఒకరితో మాట్లాడేటప్పుడు అది మన ఇష్టం, మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా నవ్వాలి అనేది. అఫ్కోర్స్ ఎవ్రీ ఉమెన్కి కూడా వాళ్ళ యొక్క లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్స్ని దాటి ఎవరు క్రాస్ చేయరు. అండ్ సమ్ పీపుల్ ఎక్కడో ఉంటారేమో, అందరి వల్ల బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అలా బ్లేమ్ చేయకుండా ఉన్న రోజు డెఫినెట్లీ అది ఒక మంచి ఉమెన్స్ డే అవుతుందని అనుకుంటున్నాను. నార్మల్గా ఇప్పుడు గర్ల్స్కి ఫ్రీడమ్ లేదు, ఇండిపెండెంట్ అని చెప్పుకుంటున్నాం కదా. నేనేం చెప్తానంటే ఒక అమ్మాయి తను లెగిసిన దగ్గర నుంచి తను వండుకోగలదు, జాబ్ చేయగలదు, బట్టలు ఉతుక్కోగలదు, అండ్ తనుగా ఇండిపెండెంట్గా బతకగలదు. డిపెండెన్సీ అనేది ఎక్కడుందంటే ఫ్యామిలీని పర్మిషన్ తీసుకోవడానికి తప్పితే తను ఇండిపెండెంట్ అని అనడానికి ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు. తనుగా ఇండిపెండెంట్గా ఫ్రీడమ్గా తనకి బతికే రోజులు ముందే ఉన్నాయి. సో మా జనరేషన్ నుంచి అది ఖచ్చితంగా మారుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా బూమింగ్ స్టేజ్లో ఉంది. అండ్ ఆ బూమింగ్ స్టేజ్ కూడా మనకి ఒక థ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా గర్ల్స్ ఎవరు న్యూడ్ పిక్స్ తీసుకొని ఎవరు అప్లోడ్ చేసుకోరు కదా, అది బాయ్స్ వల్లే ఉంది. ఆ థ్రెట్ కూడా వాళ్ళు ఎలా యూజ్ చేయాలో టెక్నాలజీని అలా యూజ్ చేయాలి. అది యూజ్ చేయకుండా వాళ్ళు నచ్చినట్టు యూజ్ చేసుకుంటే అది అదర్ రెస్ట్రిక్షన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అంటే డ్రెస్సింగ్ సెన్స్ చూసి
అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల అని చెప్తున్నారు కదా. దాన్ని అయితే డాక్టర్ మోనిత అయ్యింది కదా కేసు, తను ఫుల్ డ్రెస్సింగ్ తోనే ఉంది విత్ చుడిదార్. దాన్ని అక్కడ ఎందుకు అత్యాచారం జరిగింది అంటే ఒక అబ్బాయి చూసే చూపులో ఉంది. ఒక అమ్మాయిని, ఒక చెల్లిని ఎలా చూస్తారో, మదర్ని ఎలా చూస్తారో, సేమ్ వేరే సొసైటీలో అమ్మాయిని అలాగే ట్రీట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ అదే సుపీరియర్స్ వాళ్ళని వాళ్ళు చేసిన ఎంప్లాయీస్ ని థ్రెట్ చేయడం ఇలా చేస్తున్నారు. సో అంటే ఫస్ట్ మన ఉన్న మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే డ్రెస్సింగ్ సెన్స్ చూస్ కాదు కదా. అలా అయితే డాక్టర్ మోనితకి ఎందుకు జరిగినట్టు? సో అసలు ఎందుకు మనం ఉమెన్స్ డే జరుపుకోవాలి? మనకి ఏ ఫ్రీడమ్ వచ్చిందని జరుపుకోవాలి? ఫస్ట్ ఒక ఉమెన్ కి ఫ్రీడమ్ వస్తేనే కదా ఉమెన్స్ డే అనేది జరుపుకోవాలి. సో అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీస్ లైక్ AI ఇలా రావడం వల్ల చాలా అబ్బాయిలు అనేది న్యూడ్ పిక్స్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. సో టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల కూడా చాలా థ్రెట్ ఉంది. సో దాని నుంచి సెక్యూర్ అవ్వడానికి అమ్మాయిలకి ఇంకా అబ్బాయిలకి అవేర్నెస్ తీసుకురావాలి. అంతేకాకుండా అబ్బాయి చూసే వే ఆఫ్ పాయింట్ అనేది మార్చుకుంటే సో దెన్ వీ విల్ రెడ్యూస్. థ్యాంక్ యూ మ్యామ్. విమెన్స్ డే అంటే ఏంటి అసలు? అంటే మనం ఒక మహిళగా బయటకు వచ్చి మనం ఏంటో నిరూపించుకుంటున్నాం, కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో ఉన్నామా? అంటే కేవలం విమెన్స్ డే అంటే ఫోన్ లో స్టేటస్ పెట్టుకునే స్టేజ్ కి వచ్చేసింది. ఒక మదర్స్ డే అయితే అమ్మ గురించి స్టేటస్ రాసేస్తూ ఉంటాం. ప్రతి వాళ్ళు కూడా మదర్ గురించి ఏదో ఒక కొటేషన్ రాస్తారు. ఆ రోజు ఏ ఫ్లవర్ బొకేనో ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అదొక్క రోజు సరిపోతుంది అంటారా మేడం? యాక్చువల్గా ఒక మనిషి అయినా ఎవరైనా ఒక దానికోసం స్పందిస్తున్నారు అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి. దాన్ని ఎగ్జిబిట్ చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. మీరు అంటున్నారు సెలబ్రేట్ చేసుకునే విధానంలో మనమున్నాము అంటే ఇట్స్ నాట్ ఫర్ వన్ డే, ఒక డే సెలబ్రేట్ చేసుకునేదే కాదు. మేము ఎంతమంది ఆడవాళ్ళము ఇక్కడ ఒక ఉమెన్స్ క్యాంపస్లో వర్క్ చేస్తున్నాము అంటే మా బిహైండ్ ఎవరున్నారంటారు? కంపల్సరీ ఒక మెన్ ఉన్నాడు, రైట్? అది అండర్స్టాండబుల్ మెన్ ఉన్నారు. అలాగే ఒక ఫ్యామిలీ ఉంది, ఎంటైర్ ఫ్యామిలీస్, మొత్తం వరల్డ్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా ఉమెన్స్ని సపోర్ట్ చేసే మెన్స్ ఉన్నంత వరకు కూడా ఎవ్రీడే వీఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే, రైట్? సో ఎస్పెషల్లీ మీరు ఇదే క్యాంపస్ కి రావడానికి కూడా ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంటుంది. ఐ థింక్ ఉమెన్ క్యాంపస్ అని చెప్పేసి, అలాగే మీకు తెలిసి ఉండొచ్చు క్యాంపస్ కోసము. మేమైతే 1 వీక్ నుంచి కూడా వారోత్సవాలు అని చెప్పి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అంటే చేయకూడదు అనేది మీ పర్స్పెక్టివ్, అయితే చేయాలనేది మా పర్స్పెక్టివ్. ఎందుకంటే అని కాదు మ్యామ్, ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు నిజంగానే ముందడుగు వేశారు, కాదనట్లేదు. కానీ ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. అలా అని ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా బయటకు వస్తున్నాం అంటే నిజంగా మీరు చెప్పినట్టు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు సపోర్ట్ గానే ఉంది. కానీ ఇంకా వంటింట్లోనే మగ్గిపోయే వాళ్ళు, లేదంటే ఇలా మగవాళ్ళ మృగాళ్ళ పైశాచికత్వానికి బలైపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే చేంజ్ అనేది కేవలం మన ఇంట్లో మనకి మాత్రమే వస్తే సరిపోదు కదా, ప్రతి మహిళకు రావాలి, ప్రతి ఆడపిల్లకు రావాలి. మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు, విజయనగరంలో 6 నెలల పసి వయసులో ఉన్న ఉయ్యాల్లో నిద్రిస్తున్న పాప మీద కూడా అత్యాచారం చేశాడు ఒక కామాంధుడు. ఇలాంటివి విన్నప్పుడు మనం బాధపడతాం. ఒక రోజు బాధపడతాం, 2 రోజులు, 3 రోజులు, అంతే. ఆ తర్వాత మనం పట్టించుకోం. అంటే సక్సెస్ అనేది కేవలం మన ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఆడదానికి రావాలి అనేది మా ఒపీనియన్, అంతే. మీరు చేసే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల అయితే కంపల్సరీ అవేర్నెస్ అయితే వస్తుంది. దాంతోపాటు చేంజ్ అవ్వాలి మైండ్ సెట్ అనేది కంపల్సరీ మెన్కి అయితే ఉండాలి. అది ఎలాగంటే ఒకరిని చూసి ఒకరు మారే పద్ధతి అనేది ఎప్పటి నుంచో ఉంది కదా మేడం. ఇప్పుడు సత్యాగ్రహం చేసినా ఏం చేసినా ఒకరి నుంచి స్టార్ట్ అయింది, ఒక మెన్ స్టార్ట్ చేసింది. దాని ముందు అంతమంది నుంచున్నాము, మనకి ఈ రోజు ఇండిపెండెన్స్ వచ్చింది కదా. అలాగే ఇది కూడా అవేర్నెస్ వల్లే ఒకరి నుంచి స్టార్ట్ అయిన చేంజ్ అనేది, మా ఫ్యామిలీస్ నుంచి చేంజ్ అయిన స్టార్ట్ అనేది అందరిలో వెళ్తుందనే ఎఫెక్ట్ తోనే దీన్ని ఇంకా ప్రోత్సహించాలి. చేయడం, సెలబ్రేట్ చేయడము, మోటివేట్ చేయడము, నెక్స్ట్ దీన్ని అందరికి స్ప్రెడ్ చేయడం అనే థింగ్ ఉండేది ఉంటేనే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఒకరిని చూసి ఈ రోజు కాకపోయినా రేపైనా చేంజ్ అవ్వాలనే అవేర్నెస్ అయితే ఉంటుంది. అందుకోసం సెలబ్రేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. యాజ్ మీరు చెప్పారు, ఒక 6 months ఆఫ్ బేబీ మీద కూడా అలాంటి అటాక్స్ జరుగుతున్నాయి అంటే అది ఆ చిన్న బేబీ, ఇప్పుడే మా స్టూడెంట్స్ చెప్పారు మీకు, అది డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కాదు, దేని వల్ల అవ్వదు, ఓన్లీ థాట్స్ ఆఫ్ మెన్, వాళ్ళ థాట్ని బట్టే జరుగుతుంది. అలా జరిగే అంటే చిన్నపిల్లల్ని కూడా మనం కేర్ చేయలేకపోతున్నామా అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కేర్ చేస్తున్నాం, మనం టేక్ కేర్ చేస్తున్నాం, వాళ్ళని చూసుకుంటున్నాము, కానీ ఇంకా అలాంటి చేంజ్ అయితే రావాల్సింది. కానీ అలాంటి వాటికి కూడా ఇలాంటి అవేర్నెసెస్ అయితే అవసరము. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే కంపల్సరీ అవసరం. యాజ్ ఇందులో మీరు ఈ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం అయితే బెస్ట్ థింగ్ నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మ్యామ్, మీ ఒపీనియన్, వాట్ ఈస్ విమెన్స్ డే? ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్తారు. అలా స్త్రీని చూసుకుంటే ఇవాళ సమాజం అనేది లేదు,
కానీ ఎక్కడికక్కడ గౌరవింపబడుతున్నారు, కానీ ఇంకా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడు మనం పురాణం నుంచి చూసుకున్నట్లయితే కనుక ద్రౌపది ఎలా అవమానించబడినందుకు కౌరవులు ఎలా నాశనం అయిపోయారో, రామాయణంలో సీతని అవమానించినందుకు రావణుడు ఎలా నాశనం అయ్యాడో చూసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటికి సమాజం చాలా మార్పు వచ్చింది. అప్పట్లో ఉన్నట్టు వంటింటికి పరిమితమైపోయి స్త్రీ అయితే లేదు. నేటి కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి రంగంలో ఆఖరికి ఏ రంగంలో అయినా సరే పురుషుడితో సమానంగా ఇవాళ స్త్రీ ఎక్కడికక్కడ పూజించబడుతుంది. ఎక్కడికక్కడ తన ధైర్యాన్ని ప్రతి రంగంలోనూ కూడా నిరూపించుకుంటుంది. అయినప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ ఉండి, ఎన్ని యాప్స్ ఉండి, దిశ యాప్ లాంటి యాప్స్ ఉండి, ఇలాంటి ఎన్నో చట్టాలు ఉండి, ఇప్పటికీ కూడా ఇంకా ప్రతిరోజు ఎన్నో మనం సంఘటన చూస్తున్నాం. అది చాలా చాలా ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ మార్పు రాకపోవడం అనేది మన దురదృష్టకరం. అది ఇంకా చాలా మార్పు రావాల్సి ఉంది. సమాజంలో స్త్రీ అయితే ఒక స్థానాన్ని అయితే సంపాదించుకుంది, కానీ స్త్రీకి ఉండవలసిన రక్షణ బాధ్యత లేదనేది నా అభిప్రాయం. చాలా చాలా మారాలి. టెక్నాలజీ మారినంత ఈజీగా సమాజంలో మార్పు అయితే మాత్రం ఇంకా రాలేదనేది నా ఉద్దేశం. చాలా మార్పు రావాలి. ఇంకా ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి, ఎంతో ఇటువంటి సంఘటనల ద్వారా ఎన్నో చెప్పి, ఇలాంటివన్నీ చేసి సమాజంలో మార్పు తీసుకురావాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి మీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సమాజం అయితే మారాలి, చాలా మారాలి అని కోరుకుంటున్నాను మేడం. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే. ఇంతమంది విమెన్స్ మధ్యలో విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది. బట్ అసలు విమెన్స్ డే అంటే ఏంటి మ్యామ్? ఏం చేంజ్ రావాలి? నిజంగా విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే స్టేజ్ లో మనం ఉన్నామా? అంటే ఎస్పెషల్లీ ఉమెన్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకునేది ఉమెన్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం మనల్ని మోటివేట్ చేయడానికి మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు అవసరమా అని అంటే మనం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇవన్నీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఒక మూమెంట్ని మనం గుర్తు చేసుకోవడానికి మనం ఇవన్నీ సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఒక ఉమెన్ గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పడానికి మనం ఒక డేని పెట్టుకున్నాం. ఇది సెలబ్రేట్ అవసరం లేదా అనే దానికోసం డిబేట్ పెట్టుకునే కంటే దీనివల్ల ఎంతమంది మోటివేట్ అవుతున్నారు, అలాగే దీన్ని చూసి ఇంకా ఎంతమంది అభివృద్ధిలోకి వస్తారు, అలాగే ఇంకో ముందు సంవత్సరానికి ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా ఎంతమంది ఉమెన్ మనం వీళ్ళని రోల్ మోడల్గా తీసుకోవచ్చు, వీళ్ళని చూసి మనం కూడా ఈ స్టేజ్లో నిలబడాలి అని ఎంతమంది అయితే మోటివేట్ అవుతారో దానికోసమైనా మనం ఈ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి. మ్యామ్, చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు ఆడపిల్లలకి ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఇప్పుడు ఏ టైంలో బయటకు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళకూడదు, ఇలా చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు ఇంట్లో. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా అదే తీరుగా చెప్తే గనక చాలా వరకు కూడా బయట జరిగే ఇలాంటి క్రైమ్స్ కానీ, ఇలాంటి హెరాస్మెంట్స్ కానీ తగ్గుతాయి అని పిల్లలందరూ కూడా తమ అభిప్రాయం చెప్పారు. ఏమంటారు? వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేసే జెండర్ ఈక్వాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు మేడం. అంటే మనం కూడా ఆ స్టేజెస్ నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు మనం పెళ్ళైనా మన హస్బెండ్ మనకు తోడు రావాలి, పెళ్ళి లేకపోతే మన ఫాదర్ మనకి తోడు రావాలి. ఎవరొకరు తోడు ఉంటే కానీ ఆడపిల్లలకి బయట దట్టు మనం కూడా ఆ పద్ధతికి అలవాటు పడిపోయాం మేడం. ఎవరైనా మనకు తోడు ఉన్నారు, మన పక్కన ఒక మనిషి ఉంటే సెక్యూర్డ్ ఫీలింగ్ మనకు ఉంటుంది. లేదు అంటే నలుగురు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలంటే మనకి భయంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు చేంజ్ అనేది చాలా వరకు వచ్చింది మ్యామ్. ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకుంటే కనుక ఒకప్పుడు మన చెల్లికి, తల్లికి, లేదంటే మన అక్కకి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండేవారు. ఇప్పుడు తన చెల్లి బయటకు వెళ్ళాలంటే నువ్వెవరితో వెళ్ళొద్దు, నేను తీసుకెళ్తాను, నాన్నతో వెళ్ళు, అమ్మ ఉంటుంది అనేవారు. కానీ ఇప్పుడు అదే మెన్ పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చేసాడు. అంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి రెడీ అయిపోయాయి. ఇది కూడా చేంజ్. కాకపోతే ఈ చేంజ్ అనేది ఇంకా డెవలప్ అవ్వాలి. రైట్, చూసారు కదా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకోవడానికి అసలు రీజన్స్ ఏంటి, సొసైటీలో ఏం మార్పు రావాలి? నిజంగా పిల్లలందరూ చెప్పేది ఒకటే, ఏంటంటే సమానత్వం అనేది మన ఇంట్లోంచే స్టార్ట్ అవ్వాలి. మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మనలో లేని మార్పు సొసైటీలో మనం చూడలేము, అది రావడానికి మనం సహకరించలేము కూడా. సో అలాంటి మార్పులు వచ్చినప్పుడు, సొసైటీలో జెండర్ ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఎలాంటి క్రైమ్స్ జరగవంటూ కూడా స్టూడెంట్స్ అందరూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.